ఉగాది పండుగ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. పూర్తి డీటెయిల్స్ బంజారాయిల్స్ వెంకటేశ్వర ఆలయం నుంచి లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, గుడ్ మార్నింగ్, మీకు ఉగాది శుభాకాంక్షలు. లక్ష్మి, పండుగ సందర్భంగా ఆలయంలో పూజలు ఎట్లా జరుగుతున్నాయి? తెలుగు ప్రేక్షకులందరికీ వికారినామ సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ లోని టీటీడీ టెంపుల్లో ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాం కదా భక్తులు ఎంత పెద్ద ఎత్తున వస్తున్నారు అనేది. ఈరోజు ఉగాది, దాంతోపాటు శనివారం రావడంతో ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తున్నారు. చాలా వరకు ఈ రోజు తిరుపతి వెళ్ళడం కష్టం కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే ఇక్కడ దగ్గరలోని హిమయత్ నగర్ టెంపుల్లో కావచ్చు, అలాగే జూబ్లీ హిల్స్ టెంపుల్లోకే వస్తుంటారు. అయితే ఈ రోజు ప్రత్యేకంగా ఉగాది రోజు ప్రతి పండుగ బేసిక్గా ఏంటంటే ఒక్కొక్క దేవుడిని కొలుస్తాం, ఒక్కొక్క పండుగ ఒక్కొక్క దేవుడికి ఉంటుంది. బట్ ఉగాది అలా కాదు, ఏ దేవుడినైనా కొలిచే పండుగ. సో అందుకనే చాలా వరకు ఏ టెంపుల్కైనా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నాం కదా ప్రసాదం కూడా ఇస్తున్నారు. ఉదయం తెల్లవారుజాము నుంచే పూజలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఈ రోజు విశిష్టత, అలాగే ఎలాంటి పూజలు ఇక్కడ చేస్తున్నారు అనేది మనం ఆలయ అర్చకులతో మాట్లాడదాము. హ్యాపీ ఉగాది స్వామి. శుభాకాంక్షలు. అంటే ఈ రోజు ఉగాది కదా, ఎలాంటి విశిష్టత ఉంటుంది? ఉగాది పర్వదినాన అఖిలాండ శ్రీ వెంకటాచలాదీశం శ్రీయాద్యా శ్రితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జూబ్లీ హిల్స్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నూతనంగా నిర్మించినటువంటి శ్రీ శ్రీనివాస స్వామికి ఉగాది పర్వదినాన ఉదయాన్నే 5 గంటల నుంచి స్వామివారికి సుప్రభాతము, అలాగే విశ్వరూప దర్శనము, సహస్రనామార్చన, తోమాల, విశేష పూజలన్నీ ఉగాది పర్వదినాన స్వామివారికి ఎంతో వైభవంగా చేశారు. అలాగే పంచాంగ శ్రవణం కూడా జరిగింది. అలాగే భక్తులందరికీ సాయంత్రం 5 గంటల నుంచి కూడాను పంచాంగ శ్రవణం, పంచాంగం గురించి అందరికీ ఎలా ఉంది అని వివరించడం జరుగుతుంది. అలాగే ఆలయానికి ఎంతోమంది భక్తులు 2500 మందికి పైగాను స్వామివారిని దర్శించుకొని ఎంతో ఆనందానికి పాత్రులయ్యారు. అలాగే ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు కానీ, ఆలయ సభ్యులు కానీ ఎల్ఏసి వారి ఆధ్వర్యంలో భక్తులకి ఎటువంటి ఇబ్బంది జరగకుండాను ఎంతో ఏర్పాట్లు చేశారు. అలాగే ఉగాది ప్రసాదం కూడాను భక్తులందరికీ ఏర్పాట్లు చేశారు. ఇంకా ఎంతోమంది భక్తులు వచ్చినా కానీ వాళ్ళందరూ ఏర్పాట్లకి ఎటువంటి ఇది లేకుండా ఏర్పాట్లంతా. అయితే ఈ రోజు ముఖ్యంగా ఈ ఏడాది అంతా ఎలా ఉంటుంది అని పంచాంగ పఠనం చేస్తుంటారు కదా, సో రైతులకు కావచ్చు వీళ్ళందరికీ ఏడాది ఎలా ఉంటుందని? అందరికీ ఇదిగానే ఉంటుంది. అందరికీ సర్వే జనాః సుఖినో భవంతు, బాగుండాలని వెంకటేశ్వర స్వామికి ఇచ్చేస్తాం. అది ఈ రోజు చాలా వరకు ఏంటంటే రాజకీయ నాయకులు కావచ్చు, నార్మల్ వాళ్ళు కావచ్చు, అలాగే రైతులు ముఖ్యంగా ఉగాది ఎప్పటి నుంచో ఉంది. సో ఈ మిగిలిన వృత్తులన్నీ కూడా ఈ మధ్య వచ్చిన వాటి సాఫ్ట్వేర్ కావచ్చు ఏదైనా, కానీ రైతుల విషయంలో మాత్రం ఫస్ట్ నుంచి ఉంది. సో ఎలా ఉంటుంది ప్రతి ఏడాది, ఈ ఏడాది అంటే వర్షాలు ఎలా పడతాయి, ఏ పంట ఎలా పండుతుంది, అలాగే ఇప్పుడు ఏ పంట వేస్తే బాగుంటుంది, ఇలాంటివి కూడా పంచాంగంలో ఉంటాయి. సో ముఖ్యంగా అందరికీ కూడా ఎలా ఉంటుంది అని చెప్తారు. దాని తర్వాత మిగిలిన వృత్తుల వాళ్ళకి కూడా ఏడాదంతా ఎలా ఉంటుందని చెప్తారు. అయితే ఇక్కడ చూస్తున్నాం కదా భక్తులంతా కూడా తిరుపతి లడ్డు తీసుకుంటున్నారు. బేసిక్ గా ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రతి సెకండ్ సండే అంటే మంత్ లోని సెకండ్ సండే లడ్డు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ రోజు శనివారం ఉగాది కావడంతో భక్తుల్ని నిరాశపరచకూడదు అని చెప్పి టెంపుల్ కి తిరుపతి నుంచి లడ్డు తెప్పించడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నాం కదా భక్తులు తిరుపతి లడ్డు తీసుకుంటున్నారు. సో తిరుపతి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ప్రసాదం తీసుకోవడం వాళ్ళకి ఎలా అనిపిస్తుందో ఒకసారి వాళ్ళతోటే మాట్లాడదాం. హ్యాపీ ఉగాది అండి. హ్యాపీ ఉగాది అండి. వికారినామ శుభాకాంక్షలు. అంటే ఈ రోజు ఉగాది కదా, సో ఎలా జరుపుకున్నారు? మార్నింగ్ ఇక్కడ వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఉగాది పచ్చడి సేవించి ప్రసాదం తీసుకొని ఇప్పుడు లడ్డు ప్రసాదం కూడా ఇవాళ విక్రయిస్తున్నారు, తీసుకొని వెళ్తారు. సో ఉగాది పచ్చడి తిన్నారు కదా, ఫస్ట్ ఏ టేస్ట్ తగిలింది? మిక్స్డ్ ఉన్నదండి, స్వీట్ యాజ్ వెల్ యాజ్ బిటర్. అలాగే లడ్డు ఇక్కడ తీసుకోవడం ఎలా అనిపిస్తుందండి? బాగుందండి, ఆర్గనైజ్ ఉంది. అన్ని భక్తులకి 2 లడ్డూలు ఇస్తున్నారు. ఎంత కాస్ట్? 50 రూపీస్ ఈచ్ వన్ 50 రూపీస్. అది 100 రూపీస్ పెడితే 2 లడ్డూలు వస్తాయి. ఇక్కడ చూస్తున్నాం కదా ఇంతకు ముందు వరకు పెద్ద లైన్ ఉంది ఇక్కడ, బట్ లైన్ మెల్లిగా లడ్డూలు ఎక్కువ ఇవ్వడంతో లైన్ కూడా తగ్గుతుంది. సో ఇంకా భక్తులతో కూడా మాట్లాడదాం. అసలు ఒక అమ్మాయి ఉంది ఇక్కడ, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్, హ్యాపీ ఉగాది.
యా, మీకు కూడా హ్యాపీ ఉగాది అండి. వికారినామ సంవత్సర శుభాకాంక్షలు. గుడికి రావడం చాలా బాగా అనిపిస్తోంది. ఇప్పుడు సాధారణంగా మనము తిరుమలకి వెళ్ళడానికి అంత ఈజీగా ఉండదు, దర్శన భాగ్యం లభించడం కూడా చాలా కష్టము. అదే విధంగా ఇక్కడ మనకి తిరుమల ఎలా ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా మనం చూడగలుగుతున్నాము. దేవుడు చాలా అందంగా ఉన్నారు, ఎప్పట్లాగే తిరుమలలో ఉన్నట్టు. గుడి కూడా ఎగ్జాక్ట్లీ తిరుమల లాగే అనిపిస్తోంది. చాలా ప్లెజెంట్ ఫీలింగ్ గా ఉంది. వెరీ బ్యూటిఫుల్ టెంపుల్. అలాగే అంటే న్యూ ఇయర్ అనగానే మనము ఎక్కువ జనవరి 1 చేసుకుంటాము. సో ఉగాది మీకు ఏది ఇష్టం? ఉగాది అండి. మనం అందరము హిందువులము, అంతలో తెలుగు వాళ్ళము. ఉగాది చేసుకోవడం మనందరికీ చాలా ప్రైడ్ అన్నమాట. మనకంటూ ఒక స్పెషల్ పండగ ఇది. ఉగాది అంటే ఉగాది పచ్చడి ఉంటుంది, రిలేటివ్స్ తో చాలా పిండి వంటలు ఎంజాయ్ చేస్తాము, చాలా టైం స్పెండ్ చేస్తాము. ఉగాది అండి డెఫినెట్లీ నాకు చాలా ఇష్టమైన పండగ. అది ముఖ్యంగా ఏంటంటే షడ్రుచులతో ఉప్పు, తీపి, కారం, ఉప్పు, పులుపు, చేదు, ఈ షడ్రుచులతో పచ్చడి చేస్తారు. అయితే ఏ టేస్ట్ అయితే మనకి ఫస్ట్ ఫీల్ అవుతామో అలా ఆ ఏడాదంతా ఉంటుంది అనే ఒక నమ్మకం కూడా ఉంది. అలాగే ఈ రోజే సృష్టి ఆరంభమైంది అనే నమ్మకం కూడా నారద పురాణాల్లో ఉంది. సో అసలు ఇక్కడ ఇంకా మరింత మంది భక్తులు ఉన్నారు, పెద్దవాళ్ళు వచ్చారు. సో వాళ్ళు ఎలా జరుపుకుంటారు ఏంటి మాట్లాడదాం. అమ్మ చేతిలో కూడా ఉగాది పచ్చడి ఉంది. తిన్నారా ఉగాది పచ్చడి? తీసుకున్నామండి. చాలా బాగుందండి. ఎందుకంటే తిరుమల ఎక్కడ వెళ్ళలేం కదా ఉగాదికి. అది మనకే ఇక్కడ శ్రీవారు మన కోసమే వచ్చినట్టుగా అనిపిస్తుంది. ప్రతి సేవలోనూ పాల్గొంటున్నాము. చాలా బాగుంది. అన్ని సేవలు తిరుమలలాగే చేస్తున్నారు. ఇంకా ముందు కూడా ఇక్కడ చాలా చెయ్యాలి, అన్ని జరగాలి అని మేము అనుకుంటున్నామండి. అలాగా ఇంట్లో ఉగాది పచ్చడి చేశారా? చేసాము, కానీ ఇక్కడే తీసుకున్నాం ముందుగా. మార్నింగ్ ఇది దర్శనం కూడా చేసుకున్నాము, సుప్రభాత సేవ. తర్వాత నిన్న అభిషేకం కూడా చూసాము. అన్ని సేవల్లోనూ పాల్గొంటున్నాము. మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే దేవుడు మా కోసమే ఇక్కడ హైదరాబాద్ వచ్చాడా అన్నట్టు అనిపిస్తుందండి. అది జూబ్లీస్ లో ముఖ్యంగా విఐపి సెక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో కంపల్సరీ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి దర్శనానికి వస్తుంటారు. సో చూస్తున్నాం కదా ఉగాది పచ్చడి చేసి గ్లాస్ లో వేసి అందరికి ఇస్తున్నారు. భక్తులంతా పెద్ద లైన్ లో ఉండి, అంటే ఇంట్లో పచ్చడి చేసుకున్నా కూడా ఇక్కడ ఉగాది పచ్చడి ఫస్ట్ ప్రసాదం దేవుడిదే తీసుకోవాలి అని చెప్పి చాలా మంది ఇక్కడ తింటున్నారు. సో వాళ్ళతో మాట్లాడదాము. చెప్పండి, అంటే ఇప్పుడు ఈ వేప పువ్వు కావచ్చు, ఇవన్నీ ఇక్కడ సిటీలో సేకరించడం ఏమైనా కష్టంగా ఉందా? లేదండి, అంత ఈజీగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ హైదరాబాదు ప్లస్ జూబ్లీ హిల్స్ వాళ్ళకి చాలా